48 గంటల్లో హత్య చేసిన వ్యక్తిని పట్టుకున్న దేవునిపల్లి పోలీసులు. కామారెడ్డి మండలం నరసన్నపల్లి గ్రామ శివార్లోని అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన చిదుర కవిత కేసును ఛేదించిన పోలీసులు చిదుర కవితను దోమరకొండ మండలం చింతామణిపల్లి గ్రామానికి చెందిన జంగంపల్లి మహేష్ హత్య చేసినట్లు తెలిపిన ఎస్పీ రాజేష్ చంద్ర తెలిపారు. కవిత వద్ద ₹1,00,000 అప్పు తీసుకుని వాటిని చెల్లించవద్దు అనే ఉద్దేశంతో పథకం ప్రకారమే కవితను హత్య చేసిన మహేష్ కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టి మహేష్ ను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించిన పోలీసులు మహేష్ వద్ద ఒక జత బంగారు కమ్మలు, ఒక జత బంగారు మాటీలు, ఉంగరంతో పాటుగా మొబైల్ ఫోన్ పోలీసులు స్వాధీనం చేసుకోవడం జరిగిందన్నారు. 48 గంటలలో కేసును ఛేదించిన రూరల్ సిఐ రామన్, దేవునిపల్లి ఎస్ఐ రాజును, పోలీస్ సిబ్బందిని ఎస్పీ అభినందించడం జరిగింది. దాని ఎంక్వైరీ ప్రిపరేషన్ ఆప్షన్ జరిగింది. సో అండ్ ఇప్పుడు టెక్నికల్ డేటా అవన్నీ అనాలిసిస్ చేసిన తర్వాత మనకు ఈ రోజు అక్యూజ్డ్ అరెస్ట్ చేయడం జరిగింది. అండ్ కేసు వివరాలకి ఈ యాక్షన్ మర్డర్ జరిగింది 30 తారీఖు సాయంత్రం మనకి మర్డర్ జరిగింది. యాక్చువల్గా అక్యూజ్డ్ విక్టిమ్ కి గత 4-5 ఏళ్ల ముందు నుంచి పరిచయం ఉంది, బట్ వెరీ ఫ్రీక్వెంట్ పరిచయం కాదు. అంతకుముందు మనకు కొంత ఫినాన్షియల్ రిలేషన్ కూడా ఉంది. ఈ అక్యూజ్డ్ ఎవరైతే అరెస్ట్ చేసినారో ఆ అక్యూజ్డ్ కి 2024 మిస్సింగ్ కేసు, దాని తర్వాత సబ్సిక్వెంట్ గా మర్డర్ కూడా ఆయనకు తెలిసిన కేసులో కూడా ఇతను నిలుచుకుని ఇతను 2024 జైలు కూడా జరిగింది. రీసెంట్ గా ఒక 1 month బ్యాక్ కోర్టులో ఇచ్చిన బెయిల్ తోటి అతను బయటికి రావడం, అతను బెయిల్ తీసుకోవడానికి సుమారుగా కొంత డబ్బు ఖర్చు చేయడం జరిగింది. సుమారు ₹1,00,000 ఆ బెయిల్ కొరకు అతను చేసినప్పుడు ఈ విడుదల చేయడం జరిగింది. అండ్ ఆ అప్పు విషయానికి సంబంధించి ఈ లేడీ కంటిన్యూస్ గా ఎవరైతే చనిపోయిన డిసీజ్ లేడీ ఉన్నారో ఆ లేడీ కంటిన్యూస్ గా అప్పు విషయం అడిగేసరికి ఆవిడ కూడా చంపేయడం జరిగింది. అండ్ ఆవిడ వద్ద నుంచి కూడా కొంత గోల్డ్ డాక్యుమెంట్స్ అండ్ ఆవిడ మొబైల్ ఫోన్ కూడా అతను ఎత్తుకొని వచ్చి పాల్గొనడం జరిగింది. సో గతంలో లాస్ట్ టైం మనం మర్డర్ చేసినప్పుడు ఎలా దొరుకుతుందో తెలుసు. సో ఈసారి అటువంటి తప్పులు చేయకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నాడు. బట్ స్టిల్ మనం కొంచెం అనాలిసిస్ చేసుకుని అతను ఎన్నిసార్లు కూడా డిఫరెంట్ గా ట్రై చేసినా కూడా అతన్ని పట్టుకోవడం జరిగింది. అండ్ ఈ కేసు మొత్తం కూడా వితిన్ 48 hours లోనే సాల్వ్ చేసిన మన దేవునిపల్లి పోలీస్ టీమ్ కి ఇన్స్పెక్టర్ గారు కూడా స్పెషల్ గా థ్యాంక్స్ చెప్పడం జరుగుతుంది. సో అక్యూజ్ దగ్గర నుంచి సీజ్ చేసింది ఒక జత బంగారు కమ్మలు, ఒక జత బంగారు మాటీలు అండ్ ఒక ఉంగరం, ఒక మొబైల్ ఫోన్ ఇది సీజ్ చేయడం జరిగింది. అండ్ ఈ పర్సన్ ని ప్రీవియస్ గా ఏదైతే బెయిల్ గ్రాంట్ అయిందో ఆ బెయిల్ క్యాన్సిలేషన్ కూడా ఆల్రెడీ అప్లికేషన్ మూవ్ చేస్తున్నాము. అండ్ ఇప్పుడు ఈ పర్సన్ కూడా ఇమీడియట్ గా జ్యుడిషియల్ రిమాండ్ పంపిస్తాము. అండ్ ఫర్దర్ గా